తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఎలక్షన్ హీట్ పీక్స్ కు చేరింది. 3 పార్టీల అగ్రనేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ కారు తూకానికి వెళ్ళిందని, ఇక అది తిరిగి రాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు ఆయన. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చినట్లే అన్నారు రేవంత్. తుక్కు పట్టిపోయింది, అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్సు ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమన్న ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. కేసీఆర్ బస్సు యాత్ర కూడా 4 వాటి ఎక్కియాలి, 3 వాటి దించాలి. ఆయనను ఏం పని మీద పోయినా ఆయనకే తెలుస్తలేదు, నన్ను తిట్టుకుంటే తిరుగుతుండు. బీజేపీ మతం ముసుగులో ఓట్లు అడుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా, అయోధ్యలో రామమందిరం పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ తిరుగుతున్నారన్నారు. అలాంటి వాళ్లకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు రేవంత్. బీజేపీ వాళ్ళ మాటలు చూస్తే పొంకనాల పోసిగానికంట 3 ఎడ్లంట, 36 దొడ్లంట. ఏం చేసిరా మీరు, మా పేదోళ్ళకి ఇల్లు కట్టించరా అంటే జై శ్రీరామ్ అంటాడు. అయ్యా మా ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అని అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినామంటారు. నేను అడగదలుచుకున్న బీజేపీ వాళ్ళని, అయ్యా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు మీరు ఉట్టకముందు, మీ తాతలు ఉట్టకముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాకు నేర్పాలనా? ఎంతసేపు ఉన్న మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి, దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కేంద్రంలోని బీజేపీకి 200 సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. మరో 3 నెలల్లో స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తుందన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ను మోసం చేసిన కడియం శ్రీహరి ఓడిపోవడం ఖాయమన్నారు. ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుని మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. ఇవాళ సాయంత్రానికి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా చేరుకుంటుంది కేసీఆర్ బస్సు యాత్ర. 2 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఖమ్మం, తల్లాడ, కొత్తగూడెంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు ఆయన. ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం కుత్బుల్లాపూర్లోని నిజాంపేటలో నడ్డా రోడ్ షో జరుగుతుంది. రాత్రికి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నేతలతో సమావేశమవుతారు. ఇవాళ రాత్రి హైదరాబాద్లోనే బస చేస్తారు జేపీ నడ్డా. తెలంగాణలో అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికార, విపక్షాల అభ్యర్థులు, అగ్రనేతలు రోడ్ షోలు, సభలతో హోరెత్తిస్తున్నారు.